హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి వరుసగా కాళోజీ నారాయణరావు విశ్వవిద్యాలయం నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇప్పుడు ఒకవైపు ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. అక్కడేమో మేనేజ్మెంట్ కోటా కానీ కాంపిటెంట్ అథారిటీ కోటా నడుస్తుండగానే ఇది మనకి BAMS బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, BHMS బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ ఏగిక్ సైన్సెస్, BUMS అంటే యునాని, దీనికి సంబంధించినటువంటి కోర్సుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో దీని యొక్క అవైలబిలిటీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి tsbahnu.tschhe.in. సో ఈ వెబ్సైట్లో కానీ మనం పోయినప్పుడు 6వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి తీసుకొని 13వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. మీరు కావాలన్నట్లయితే ఈ కోర్సులో మీరు చేరదలుచుకున్నట్లయితే, ఇప్పుడు ఈ సంవత్సరానికి BAMSకి అయితే క్రేజ్ బాగుంది కానీ కాలేజీలు లేవు మనకి. ఎందుకంటే ఈ BAMS చేసిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ 2022లో ఒకదాన్ని రిలీజ్ చేసింది. వీళ్ళు అలోపతి మెడిసిన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. కానీ దానికి అనుగుణంగా ప్రైవేట్ కాలేజెస్ రాలేదు. కానీ BHMSకి మళ్ళీ ఆప్షన్ ఇవ్వలేదు. ఇచ్చేవాళ్ళు అన్నిటికీ ఇచ్చేసింటే పోయి ఉండేది, కానీ BAMSకి ఒక్కదానికి ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి BAMSకి బాగా డిమాండ్ ఉంది. BHMSలో ప్రైవేట్ సెక్టర్లో సీట్లు ఉన్నాయి. అప్రాక్సిమేట్గా మాకు 3.5 lakhs per annum అనేది BHMSకి మేనేజ్మెంట్ సీట్ వాల్యూగా ఉంది. BNYSకి మనకి ఎస్ఆర్ నగర్లోనే ఉంటుంది కాలేజ్. ఇది ఎస్ఆర్ నగర్లో న్యాచురోపతి కాలేజ్లో దాంట్లోనే BNYS కోర్స్ ఉంది. BUMS యునాని అనేది గవర్నమెంట్ యునాని కాలేజ్లో మనకి అవైలబిలిటీ ఉంది. సో ఎవరైనా కానీ ఈ కోర్సులో కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, నాకు తెలిసి ఏంటంటే అండి, BAMS అనేది BAMS కంటే ఇప్పుడు వాళ్ళు అలోపతి ప్రిస్క్రైబ్ చేసేదానికి కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి BAMS ఒకదాన్ని తీసుకుంటే ఓకే. రిమైనింగ్ అయితే ఈ సంవత్సరం తెలంగాణ పిల్లలకి ఇది BSc నర్సింగ్ అయితే మాత్రం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చినాయి. చాలా మెడికల్ కాలేజెస్లో కూడా ఈరోజు అన్ని కాలేజీలో కూడా ఈ యొక్క సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి 1,20,000 అట్లా తీసుకున్నట్లయితే మీకు ఇయర్లీ BSc నర్సింగ్ ఫీజు అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలో కూడా మళ్ళీ రేడియాలజీ అని, తర్వాత కార్డియాలజీ అని, రెస్పిరేటరీ మెడిసిన్ అని, ఎమర్జెన్సీ మెడిసిన్ అని అన్ని మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలు ఇచ్చేశారు. అది కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఈ కోర్సెస్ కూడా వచ్చినాయి. కాబట్టి మీకు దీంట్లో కూడా ఏంటంటే పర్సంటైల్ క్రైటీరియా ఉందన్నమాట. 50% అంటే అరౌండ్ 160 మార్క్స్, 162 మార్క్స్ జనరల్ కేటగిరీ ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 162 మార్కులు కట్ ఆఫ్ స్కోర్గా ఉంది, 50% అని చెప్పేసి. PWD క్యాండిడేట్ వచ్చేసి 127గా ఉంది. పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది 144గా ఉంది. సో ఇవి నీట్ కట్ ఆఫ్స్ అండి. ఇది కట్ ఆఫ్ స్కోర్ అంటే నీట్ స్కోర్ అనమాట. సో ఈ స్కోర్ ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోండి, లేకపోతే చేసుకోవద్దు. మీకు నీట్ కట్ ఆఫ్ స్కోర్ లేకపోతే ఈ సంవత్సరం మీరు చదవగలిగేటువంటి కోర్సులు BPharmC, PharmD, BSc నర్సింగ్, లేదంటే ఈ అలైడ్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, కార్డియాలజీ కానీ, లేకపోతే రెస్పిరేటరీ మెడిసిన్ కానీ, ఇటువంటి అన్నీ కూడా ఎనస్థీషియా కానీ, ఇటువంటివన్నీ కూడా BScలో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా తీసుకోవచ్చు. కానీ వీటికైతే మాత్రం కంపల్సరీగా నీట్ అనేది ఇన్ని మార్క్స్ కట్ ఆఫ్ స్కోర్ ఇంత ఉంటే మాత్రమే మీరు చదవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా మేనేజ్మెంట్ సీట్స్ వీటిలో అయితే కష్టం అండి. BHMS అయితే మాత్రం ఓన్లీ MNRలో ఒకటి ఇక్కడ ఉన్నట్టుంది. నాకు తెలిసి వాళ్ళ సీట్లు 3.5 lakhs కాడికి ఇస్తున్నారు. BAMS అయితే సీట్స్ ఓన్లీ కర్ణాటకలో అవైలబిలిటీ ఉంటాయి. ఏదైనా సీట్స్ కావాలంటే మీరు మా నెంబర్కి సంప్రదించినట్లయితే డెఫినెట్గా మీకు అరౌండ్ బడ్జెట్ BAMS బడ్జెట్ తీసుకున్నప్పుడు మనకు ఒక 13 lakhs to 15 lakhs బడ్జెట్లో మనకి BAMS అనేది కర్ణాటకలో మాత్రం సీట్లు అవైలబిలిటీ ఉన్నాయి. ఎందుకంటే చాలా డీమ్డ్ యూనివర్సిటీ కూడా అక్కడ ఈ ఆఫర్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం డేటు కూడా కొంచెం లేటుగా నడుస్తుంది అక్కడ స్టోరీ. కాబట్టి BAMS అయితే కర్ణాటకలో మనం తీసుకునేదానికి అవకాశం ఉంది. తెలంగాణలో అయితే మాత్రం మేనేజ్మెంట్ సీట్స్ ఎక్కడ కూడా ఆయుర్వేదిక్ అయితే లేవు. ఇదండి దీనికి సంబంధించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.